తెలుసు బ్రహ్మదేవుడి రాక తప్పదని. బ్రహ్మదేవ, వరాన్ని ఇవ్వటానికి ఇంతగా సంకోచించలేదు తమరు, కానీ ఇక్కడికి రావడానికి మాత్రం ఇంతగా ఎందుకు సంకోచించారు? ఎందుకిలా చేశారు? మీరే చూడండి ప్రభు, మహాదేవుడు శ్రీమన్నారాయణుడు ఎంత దౌర్జన్యానికి తెగబడ్డారో. వారి అమోఘమైన వారి ఆయుధాలతో నాపై దాడులు చేయాలనుకున్నారు. నీకిచ్చిన వరం గౌరవం నిలబెట్టుకోవడానికి నేనే స్వయంగా వచ్చాను మహిషాసురా. నీకెంతటి దివ్యశక్తి అయినా భవ్యశక్తి అయినా ఎలాంటి ప్రమాదాన్ని కలిగించనివ్వడు. మీకు ముందే చెప్పానుగా, మీరు నన్ను ఏమాత్రం గాయపరచలేరని. అందరికీ దేవుడు ఈ మహీషుడు. స్వామి, ఎందుకింత అనర్థానికి పాల్పడ్డారు? మహాదేవుడు విష్ణుమూర్తుల సంహారక శక్తులని తమరెందుకు సంహించాలి ప్రభు? కష్టాల పాలవ్వగానే వేదాలు ప్రమాదంలో పడ్డాయి. సకల సృష్టిని అపాయాలు కమ్ముకుంటున్నాయి. ఎవరు ఏమీ చేయలేరు నన్ను. అంతటి మహాదేవుడు నారాయణులైనా సరే, అందరూ చూడండి, నేనే దేవుణ్ణి. తండ్రి గారు, మామగారు ఫలితం గురించి ఆలోచించకుండా వారి శక్తులను ఉపయోగిస్తున్నారు. వాటి వల్ల మహిషాసురుడికి ఏమీ కావడం లేదు. పెద్ద మామగారే గాయపడుతున్నారు. నేను ఏదో ఒక విధంగా వాటిని అడ్డుకోక తప్పదు. ఎంతటి పని చేశారు తండ్రి గారు? తమరి వల్ల పెద్ద మామగారికి హాని కలుగుతోంది. తమరి సంహార శక్తులన్నీ వెనుక తీసుకోండి. బ్రహ్మదేవుడు దుర్మార్గానికి కొమ్ము కాస్తున్నారు పుత్ర. పెద్ద మామగారు తన వరం పొందిన భక్తుని కాపాడుకోక తప్పని పరిస్థితి. తమరేమో వారిపై ఆయుధ ప్రయోగం చేస్తున్నారు తండ్రి గారు. ఆయుధాలని ఉపసంహరించుకోండి తండ్రి గారు. తమరు నన్నెంతటి సందిగ్ధంలో పడవేశారు బ్రహ్మదేవా. తమరు కూడా ఆగండి పెద్ద మామగారు. పెద్ద మామగారు, పెద్ద మామగారు, మీకేమీ కాలేదు కదా? లేదు పుత్ర. అందరికీ దేవుడు ఈ మహిషాసురుడు, వీరాది వీరుడు. నేనెంతటి శక్తివంతుడినో చూడండి. నేను ఈ త్రిమూర్తులని పరస్పరం విరోధులుగా నిలబెట్టగలిగాను. దేవరాజ ఇంద్ర, నువ్వు నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశావు. ఈ రోజు నేను నీ సర్వస్వాన్ని కూడా నీకు లేకుండా చేస్తాను చూడు. నీకున్న గౌరవ మర్యాదలు, పదవి, ప్రతిష్ట, నీ సింహాసనం, అన్నిటి మీద అధికారం నాదే దేవేంద్ర. వెళ్ళు, వెళ్ళి ఎక్కడైనా తలదాచుకో, బతుకో. ఇలా చూడు, నా కంట్లో పడనంత దూరం వెళ్ళిపోయి బతుకు. బ్రహ్మదేవ, శక్తిని పొందడం కోసం తమరని భక్తితో సేవించాను నేను. ఇప్పుడు నాకు మీరే కవచం కాక తప్పని పరిస్థితిని కల్పించాను నేను. తమరు ఉన్నంత వరకు కూడా నన్ను ఎవ్వరూ అంతం చెయ్యలేరు. అందువల్ల మీరు మీ బలహీన దేవతలందరినీ వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. ఈ మహిషాసురుణ్ణి సర్వశక్తి స్వరూపిణి అయిన అమ్మే అంతం చేయగలదని, అందరినీ కాపాడగలదని అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఇది ఎక్కడి అనర్థం, ఇది ఎక్కడి అన్యాయం మహాదేవా. ఆ దుష్ట దుర్మార్గ మహిషాసురుడు మా భార్యలను స్వర్గంలో బంధించాడు. పవిత్రమైన స్వర్గ సింహాసనాన్ని తన అహంకారంతో అపవిత్రం చేస్తున్నాడు.
మా వాహనాలను హింసించాడు, మా దేవతలను ఇబ్బంది పెట్టాడు. కానీ మేము తన దగ్గరికి కూడా వెళ్ళలేము. దౌర్భాగ్యం కాకపోతే తనకి భయపడి మేమిక్కడ తలదాచుకునే పరిస్థితి వచ్చింది మహాదేవా. ప్రభు, బ్రహ్మదేవుడు ఏమాత్రం ఆలోచించకుండా తనకి వరాన్ని ప్రసాదించారు. కానీ దాని భయంకర పరిణామాల ఫలితం మేమందరం అనుభవించాల్సి వస్తుంది. పరిస్థితి గంభీరంగా ఉంది. ఆ విషయం మనందరికీ బాగా తెలుసును. దీనికి పరిష్కారం ఏమిటి? ప్రభు, ఎవరి వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందో పరిష్కారం కూడా తనే వెతకాల్సి ఉంటుంది. మహిషాసురుడు వారికై తపస్సు చేసి ఈ వరాన్ని సాధించుకున్నాడు. తమరు దేవతల రాజైన కారణంగా దీని పరిష్కారాన్ని తమరే అన్వేషించాలి దేవేంద్ర. దీనికి పరిష్కారం ఏముంటుంది మహాదేవా? యక్షులు గాని, కిన్నెరులు గాని, పశుపక్షాదులు గాని, యక్ష గంధర్వులు గాని ఎంతటి పురుషులైనా ఆ మహిషాసురుడిని అంతం చేసే అవకాశమే లేదు. ఇది మహిషాసురుడికి బ్రహ్మదేవుడిచ్చిన వరం. ఈ ఉపద్రవ నుండి గట్టెక్కించే ఉపాయం తమరే నాకు సూచించండి మహాదేవా. ఉపద్రవం పట్టుకలోనే అది అంతమయ్యే రహస్యం కూడా దాగి ఉంటుంది. కొంచెం లోతుగా ఆలోచించండి దేవేంద్ర. మహిషాసురుడు అజేయుడనే మాట నిజమే, కానీ అమరుడు కాదు. కానీ గణపతి, తను అజేయుడవ్వడం అమరుడవ్వడంతో సమానం. ఇప్పుడే చెప్పానుగా, తనకిచ్చిన ఈ వరంలో అంతమయ్యే సూచన అసలు ఉందా గణపతి? నరులు, కిన్నరులు, జంతువులు, పక్షులు, యక్షులు, దేవతలు ఎవరూ తనని సంహరించే అవకాశం లేదు. ఒకసారి మీ మాటల మీద శ్రద్ధ పెట్టి చూడండి దేవేంద్ర. ఆ వరానికి పరిహారం కూడా తమరికే అర్థం కాగలదు. ఆ వరంలో ఎక్కడా నారీ శబ్ద ప్రయోగం జరగలేదు కదా. పురుషులు మహిషాసురుణ్ణి సంహరించలేకపోవచ్చు, కానీ ఒకవేళ ఎవరైనా స్త్రీలు ముందుకొస్తే? దేవతలు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, మనుషులు, పశు పక్షాదులు లేదా ఎవరైనా చరాచర జీవరాశుల్లో ఏ పురుషులెవ్వరూ నన్ను సంహరించకూడదు. స్త్రీ అంటేనే కేవలం ఒక బలహీనురాలు మాత్రమే. తనని పురుషుడు తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడించగలడు. నా ప్రాణాలు కాపాడమని కోరుకుంటే అంతకంటే అవమానం ఏముంటుంది చెప్పండి ప్రభు. అసలు ఏమీ అర్థం కావట్లేదు గణేష. అది ముందు నుండి స్పష్టంగానే ఉంది. మరి మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? నాకెంత మాత్రం అర్థం కావడం లేదు. పరిష్కారం, పరిష్కారం, పరిష్కారం. మరి ఈ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషిస్తున్నామా? మీరందరూ కలిసి ఆరోపణలు, ప్రత్యారోపణల్లో పడి పరిష్కారాన్ని గ్రహించలేకపోతున్నారు. అది మొదటి నుండి మీ కళ్ళ ముందే ఉంది. మహిషాసురుడనే ప్రమాదానికి పరిష్కారమే నారీ శక్తి. తన దురహంకారానికి కారణం స్త్రీల సున్నితత్వం. స్త్రీని ప్రపంచమంతా అబలనే అనుకుంటుంది, కానీ ఆ స్త్రీల గుండె ధైర్యం, సాహసం, సంకల్ప బలాలతో ఉత్పన్నమయ్యే మహాశక్తి ఈ సమస్యకి పరిష్కారం. ఎప్పటికీ అర్థం కాలేదా దేవేంద్ర? ఇంకా వివరంగా చెప్తాను. మహిషాసురుడి దురాగతాన్ని నుండి మనకి విముక్తిని ప్రసాదించగలిగేది ఒకరే, తనే అమ్మ. వరంలో స్పష్టంగా ఉంది, కేవలం స్త్రీ మాత్రమే మహిషాసురుణ్ణి సంహరించగలదని. అంటే స్పష్టంగా తెలుస్తోంది, దేవి రూపంలోని మాతే అతడిని సంహరించగలదని. దేవి శక్తి అంటే పార్వతీమాత. కానీ మహాదేవా, కానీ ఏమైంది దేవేంద్ర? తండ్రి గారు అమ్మని తన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికై తనని దూరంగా పంపించి ఉండొచ్చు. అలాగని ఆదిశక్తి అపరావతారం తనకి దూరం కాదు దేవేంద్ర. లేదు గణపతి, ఇంద్రుడి ఉద్దేశం అది కాదు. అది నాకు అర్థమైంది సూర్యదేవా. ఒక చిన్న తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోమని తండ్రి గారు పంపించినంత మాత్రాన మీరంతా ఆదిశక్తి అస్తిత్వాన్ని మరిచిపోతే ఎలా? గణేశ,
క్షమించండి తండ్రి గారు, నేను నా మనసులో ఉన్నది చెప్పక తప్పదు. అంత శక్తి లేకుండా జగన్మాత ఎలా అవుతుంది? ఆగ్రహిస్తే మహాశక్తి మహాకాళిగా ఎలా మారుతుంది? చాలా ఆశ్చర్యం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా తెలుసు, కేవలం మా అమ్మ మాత్రమే మహిషాసురుడి నుండి మనకి విముక్తి కలిగించగలదని. అయినా సరే మీరందరూ తన పేరు చెప్పటానికి వెనుకంజ వేస్తున్నారెందుకు? తమరే చెప్పండి తండ్రి గారు, తన ఆగ్రహంతో ప్రళయం సృష్టించగలే మహాశక్తి ఎవరు? అమ్మ జగన్మాత తన కర్తవ్యాన్ని నిష్ఠగా నిర్వర్తించారు మాత. ఎవరు ఎప్పుడు తన సహాయం కోసం ఎలుగెత్తి పిలిచినా వారి సహాయం కోసం ప్రత్యక్షమయ్యేది. పెదమామగారు, తండ్రి గారు, మామగారు దేవతలు మహిషాసురుడిని వధించడానికి దేవేంద్రుడి వాహనం ఐరావతాన్ని పంపారు. సూర్యదేవుడి దివ్య అశ్వాలు, గరుత్మంతుడు నందీశ్వరుణ్ణి పంపారు. కానీ ఒక్కసారైనా మాతని తలుచుకున్నారా? లేదు. అమ్మ ఎందుకు గుర్తు రాలేదు? అయినా గణపతి పార్వతీమాత తన మూల రూపంలో లేరు కదా, వారు కాత్యాయని దేవి రూపంలో అవతరించారు శ్రీ గణేశ. మరి మహిషాసురుని అంతం చేయడం ఎలా సంభవిస్తుంది? ప్రతి అవతారానికి ఒక కారణం ఉంటుంది దేవేంద్ర. దేవి పార్వతి కాత్యాయని దేవి రూపాన్ని ధరించడానికి గల కారణం తను ఆ మహిషాసురుణ్ణి అంతం చేయటానికి. మహాదేవా, కాత్యాయని దేవి మాకు మహిషాసురుడి ఆగడాల నుండి విముక్తి కలిగించినట్టయితే ఆలస్యం చేయకుండా తనకై ఆవాహన చేయాల్సి ఉంటుంది. లేదు దేవేంద్ర, అమ్మని అలా రప్పించకూడదు. రప్పించకూడదా? అమ్మని పిలవడం కోసం మీరందరూ కలిసి స్వయంగా కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అమ్మను సకల దైవోపచారాలతో ఇక్కడికి ఆహ్వానించాల్సి ఉంటుంది. గణపతి మాటలు సమంజసంగా ఉన్నాయి. తను చెప్పినట్టు చేయడమే శ్రేయస్కరం. మనందరము అలాగే చేద్దాం. అమ్మా, తమరి అవతార లక్ష్యం నెరవేరే సమయం దగ్గరికి వచ్చింది. మహిషాసురుడు అంతం కాగానే తమరి వాత్సల్యం, తమరి ప్రేమపూర్వక లాలానలను మళ్ళీ పొందగలను నేను. నేనే మహిషుడు, అందరికీ దేవుడు. ఈ రోజు నా శక్తి ముందు మహాదేవుడు విష్ణుమూర్తి కూడా తల వంచుకుని పారిపోవాల్సిందే. ఇప్పుడు భూమి నుండి ముల్లోకాల వరకు 4 దిక్కుల మన అసుర సామ్రాజ్యమే. మహిషాసురుడికి జై! మహిషాసురుడి